మొక్కు తీర్చాలి. పార్వతి బిడ్డవా ఇంటో బిడ్డవా ఎల్లమ్మ ఎల్లమ్మ రావు ఇలా సత్యాల పొలం సంజు పిల్లగాడు బిడ్డ ఎల్లమ్మ నీ భర్త బాలముండరాజు కరెంట పడి లోపల దొక్క లోపల బాణం పడి ఏనాడు ఎల్లలాకి జీవి ఎత్తులాడుతుంది పోలాకి జీవి పొత్తులాడుతుంది సత్యాల పొలం సంజు పిల్ల సెలవు అటువంటి బిడ్డ
లోకాలు పరిపాలించేవాడు మీ తండ్రి లోకాల శంకరుడు. మీ తండ్రి కనుక నీ బిడ్డ ఎల్లమ్మ నాకు సత్యాల బలము తండ్రి బలము నాకు వెలవని ఈ బిడ్డ ఎల్లమ్మ నేను ఎంత ఎప్పుడైనా ఆడి ఉన్నా బిడ్డ ఎల్లమ్మ ఎంతో ఎప్పుడైనా మీ తండ్రి బాగుంటారు బిడ్డ ఎల్లమ్మ మీ తండ్రి బయటకు సత్యాల బలం తీసుకొని పోయే బిడ్డ ఎల్లమ్మ బొట్టుపోయిన సంగతి మీ బాబు గారికి నాకు అసలే తెలియదు ఇంతమంది తోడు. అంటే ఇంతమంది తోడంటే ఇంతమంది మా వాళ్ళే చుట్టాలు అలా ఒట్టు పెడుతున్నాం. వీళ్ళందరూ తోడు లక్షణ తోడు. లక్షమంటే ఒక్కళ్ళేరు ఇట్లా అంటే ఊరిది బురి మీద పోవాలి. మరి నా మీద ఎందుకు వస్తుంది? ఈ ఏడు దీన్ని ఏడిచి పెట్టిపోతాను. ఈ ఊరిది ఈ ఊరి నిన్నే నీతో అయితే పెట్టుకో. నాతో అసలు పెట్టుకోను. బిడ్డ 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 వెనక ఎల్లవ్వ బొట్టు బాణం అంటే నాకెరక లేదు బిడ్డ. బొట్టు బాణం అంటే మీ తండ్రి లోకాల శంకరుడు ఉండు బిడ్డ రేణుక ఎల్లవ్వ నీ బాబు దగ్గరకు వల్ల బిడ్డ. బాబు దగ్గరికి పోతే సత్యాన బోధం సెలవు పెడతానంటున్నావా? పోయంటే ఆడుకోదేమో ఆడు పెడతాడు. అయ్యేటాడుకో అంటుంది. సరే సరే నాయనా పర్వతమ్మ ఇక్కడ ఉండమన్నది ఎల్లమ్మ ఒరి ఎండికొండ బంగారు కొండ రామో రామ ఎండికొండ బంగారు కొండ రామో రామ ఆ తల్లి ఎల్లమ్మ రామ ఎల్లు పగిలి వెళ్ళినది రామో రామ శివునికి సెల్ల బిడ్డ రామో రామ శివునెల్లి మాత ఎల్లు రామో రామ గౌతూరి గోదాను రామ రామ ఎండికొండ బంగారి కొండకి రామో రామ రానవచ్చ ఎల్లమ్మ జయ రామో రామ రానవచ్చ ఎల్లమ్మ జయ రామో రామ ఎండికొండ ఏడు వస్తుందా ఎల్లమ్మ నాయనా నాయనా జంగమయ్య రావు రావు నాయనా రామో రామ నాయనా జంగమయ్య రామో రామ అడవి లోపల నాయి భర్త రామో రామ హతివారం వచ్చేనా రామో రామ హతివారం వచ్చేనా రామో రామ అడవి లోపల భర్త హతివారం వచ్చింది నాయన నాయనా నాయనా అరే సత్యాన బాణము తండ్రి రాము రామ సెలవన్న వెట్టుల తండ్రి రామ రామ సత్యాన బాణము సత్యం తప్పకుండా నిత్యాన బాణము నీతి తప్పకుండా నాకు సత్యాన బాణము తండ్రి రామ రామ సెలవుల్లో వెట్టుల తండ్రి రామ రామ సెలవుల్లో వెట్టుల బాబు రామ రామ నాయనా రంగయ్య రామ రామ అడవిలో పడిన భర్త గతి వారు వచ్చే నాయుడు నాయనా జంగమయ్య నాకు భర్తతోటి పంచము తండ్రి రామ రామ ఒకరితోటి మాకమ తండ్రి రామ రామ ఒట్టుకోని సంగతి ఎప్పుడే నాయుడు నాయనా జంగమయ్య నాయనా సత్యానానే బాణము
శంకరుడు వాళ్ళ విష్ణుదేవుడు దాపా బ్రహ్మదేవుడు ఎందుకంట మీకు ఏనాడు ఎలా వచ్చింది ఎల్లమ్మ 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 బిడ్డ 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 రేణుక ఎల్లమ్మ తమ్ముడా 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 విష్ణుదేవా తమ్ముడా బ్రహ్మదేవ అయ్యయ్యో నా తమ్ముడా రమో రామ అమ్మ బ్రహ్మదేవుడా తమ్ముడా తమ్ముడా అయ్యో రా 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 తమ్ముడా అమ్మ బ్రహ్మదేవుడా ఏమయ్యతో తమ్ముడా ఎల్లటి దేవా నా బిడ్డయో మరా ఎల్లిగొండ మీదికి బిడ్డయ్యరా వచ్చరా అయ్యో నా బిడ్డయో మరా బిడ్డయో మరా తల్లియరా వచ్చరా ఏమి అబాదతలా ఏమి దంబాదతలా రా 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 తమ్ముడా తమ్మ బ్రహ్మదేవుడా తమ్మ విష్ణుదేవుడా ఎల్లటి దేవా ఈ మగవాళ్ళోయలే కాచేరుకి మేమనగా కపిలి తమ్ముడా బ్రహ్మదేవా ఆడి వాళ్ళ మర్యాద తమ్ముడా అయ్యో రా 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 తమ్ముడా రా 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 తమ్ముడా తమ్ముడా బ్రహ్మదేవా వారి మగవాళ్ళు లేదు కచేరి మీదకి ఆడి వాళ్ళు వచ్చే మర్యాద లేదు మరి నా బిడ్డ ఎల్లమైనాడు ఎలా వచ్చింది ఏం వ్యాపారం వచ్చింది ఏం సంపద వచ్చింది మరి ఏందో అడుగురా అంటే నేనే అడిగన్నా బిడ్డ రేణుక రావేమే కన్న బిడ్డ రామారామ రేణుక ఎల్లమ్మ దేవి రామారామ అయ్య తంగమయ్య వారి రామారామ ఎండికొండ ఏటి రామారామ ఎడ్డి మైల తంగమయ్య రామారామ ఓ బిడ్డ ఎల్లమ్మ దేవి రామారామ అయ్యో నా బిడ్డ ఎల్లమ్మ దేవి రామారామ రామరెడ్డి జలమందు తొప్పల మల్లయ్యగా ఒక ఎల్లమ్మ మీద 20 రూపాయలు అయ్యో రావేమే కన్న బిడ్డ రామారామ ఎందుక ఎల్లమ్మ దేవి రామారామ పలివాడు కొట్టినాడా రామారామ పలవాడు కొట్టినాడా రామారామ ఇతరుడు కొట్టినాడే ఎల్లమ్మారే శత్రుడు కొట్టినాడా రామారామ కన్న తల్లి పార్వతి రామారామ ఎల్లరి తల్లి పార్వతమయ్య నడుగుతుంది బిడ్డ ఎల్లమ్మ నీకు కట్టేసి రవిలేక ఎల్లమ్మానే కొడగా రైక రామారామ నదివాడ కన్న బిడ్డ రామారామ మగవారు ఏలేది రామారామ కదిలేదు ఆడివారు వచ్చే మర్యాద బిడ్డ రామారే బిడ్డ ఎల్లమ్మ ఇతరుడు అట్ట శత్రుడు అట్ట రామమానా బిడ్డ నీక దినాపతి నా చెప్పే రామారెడ్డి జలమందు తుప్పతి రమేష్ గారికి గౌరవ మీద ఎల్లమేశ్వర 20 రూపాయలు ఈ గిద్దే బండారి రమేష్ గారిక మరి ఎల్లమేశ్వర 20 రూపాయలు నాయన నాయన బిడ్డ ఎల్లమ్మ ఎందుకంత వచ్చింది బిడ్డ మగవాళ్ళ కత్తిరి మీదకి అని వాళ్ళ సెలవు లేదు బిడ్డ ఇతడెవడ కొట్టిన బిడ్డ ఎల్లమ్మ శత్రుడెవడ కొట్టిన అంటున్నావా వింటవు రాడతిన్న బాబు విట్టుదేవా విట్టుదేవా వింటవు రా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా అయ్యయ్యో నాయన్నారా అయ్యయ్యో నాయన్నారా ఏమి గట్ట వచ్చిందంటే రామారామ అయ్యా ఏమి బాగా వచ్చిందంటే రామారామ
శ్రీరామ రామ సనబలం తండ్రి రామ 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 సత్యారపురం సత్తి పెట్టిన ఆయన బిడ్డవా నీకు సత్యారపురం సంజీవుల వరుసమైన కట్ట నీ భర్త ఈనాడు కరెంట్ ప్రభుత్వ చెల్లిపోయే కాలం వచ్చింది బొక్క లోపల బలపడది ఆ సత్యారపురం సంజీవుల వరుసమైన కట్ట సెలవెట్టమంటున్నావా అరే తమ్ముడా అరే బ్రహ్మదేవి బ్రహ్మదేవ అరే విష్ణుమూర్తి అరే ఉన్నావురా అన్నయ్య నువ్వు లోకాశకుడివి 8 దాపర మందు దాపర విష్ణు దాపర బ్రహ్మదేవ నటనపదంలో నువ్వు శంకరుడివి నేను శంకరుణ్ణి ఒక మాటనే నీ బిడ్డ ఎల్ల బయటికి వచ్చింది అరే వారి ఇంత బ్రహ్మదేవరారా మూడరా నా బిడ్డ ఎల్లమయ్యల సత్యాల మన గురించి వచ్చింది తమ్మి బ్రహ్మదేవా అయ్యో రావే కన్న బిడ్డ రామ రామ అయ్యో రావే కన్న బిడ్డ రామ రామ అయ్యో ఓ బిడ్డ ఎల్లమ్మ రామ రామ ఎల్లమ్మ రామ రామ అయ్యో నా బిడ్డ ఎల్లమ్మ రామ రామ బిడ్డ ఎల్లమ్మ రామ రామ అయ్యో యమయాత కన్న బిడ్డ రామ రామ
మీ తల్లి పార్వతమ్మ సత్యారభం మీ తల్లి కెరక కానీ నా కెరకలేదు ఆడి వాళ్ళ పరం ఆడి వాళ్ళ కెరక మగవాళ్ళ పరం మగవాళ్ళ కెరక బిడ్డ నీ తల్లి కెరక కానీ నా కెరకలేదు బిడ్డవా మీ తల్లిదండ్రులు వెళ్ళిపోవా నాయనా వింటవరి నాయనరా నాయనరా బాబు దగ్గర తల్లిరా ఓ నాయనరా నాయనా 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 తల్లి దగ్గరికి పోతే నీ పేరు చెప్పే నీ పేరుకి పోతే తల్లి పేరు చెప్పబడుతుంది నేను చిన్నబాబు ఉన్నా కదా అబ్బా వీడా అవురా ఎవరు అన్నగా ఉన్నావురా అరే అన్నగా సిగ్గుందా ఎందుకురా శరం ఉందారా ఎందుకు వచ్చినవురా ఒక మాటరా నువ్వు ఆది మాగాలు పుట్టినావు మాగాలు చిన్నోవి నేను చిన్నోన్నా కానీ ఎందుకంటే అలనాడు గారికి ఆదిశక్తి పుట్టినాడు విష్ణుదేవుని బ్రహ్మదేవుడు శాతనాలు చెప్పకపోతే నేను చెప్తే అలనాడు చచ్చిపోలేవు అప్పుడు నీకు తెలియలేదు నువ్వు పెద్ద ఉన్నావు మేము చిన్నోళమైనాం తమ్మి అన్నయ్య ఈ రోజున మన బిడ్డ వెళ్ళవా అతరా మన బిడ్డ అంటే ఏమంటారు సరే ఇవాళ రోజు నా బిడ్డే అన్న ఈ బిడ్డ నీ బిడ్డ అని అంటే నువ్వేమంటుంది బిడ్డవా రశ్మిల్ నారాయణ గారు ఎక్కడ ఉన్న స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము కుల బాంధవుల నుంచి చిన్న సత్కారం సన్మానం ఎక్కడున్న వేదికపైకి ఆహ్వానిస్తున్నాము మన కుల బాంధవుల తరఫున కుల సమక్షంలో చిన్న సత్కార సన్మానం వేదికపైకి ఆహ్వానిస్తున్నాం రండి సపోర్ట్ కొట్టి మాట కొట్టరు చేతుల్లో సపోర్ట్ కొట్టింది కొట్టరు తిన్నారు కదా ఇప్పుడే మీరు వచ్చేది కదా జర సపోర్ట్లు కొట్టరు వచ్చేది ఉంటుంది మన బీరప్ప కామరాతి కళ్యాణానికి 15,000 రూపాయలు బహుమానం ఇచ్చిండు ఎప్పటికీ అన్నకు కుల బాంధవుల తరపున గ్రామ ప్రజల తరపున అన్నకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము నా తరపున కూడా నీ తరపున కూడా చూసినావే నన్ను పక్కకు పెట్టి వాళ్ళు చూసురు అన్న మీ యొక్క అమూల్యమైన సందేశం ఒక హలో హలో అన్న మీరందరూ అభిమానంతో నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది మీ సంఘంకు నేను ఎప్పుడు రుణపడి ఉంటా అని చెప్పి భావిస్తూ ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఎప్పటికీ మీరయ్య పండుగ పెట్టుకున్నప్పుడు నీ దగ్గరికి అయితే దూరం కొట్టకు మా దగ్గరికి అయితే దూరం కొట్టం అన్న థ్యాంక్ యూ నాయనా 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 జంగమయ్య తల్లి దగ్గరికి ఒక నీ పేరు దగ్గర తల్లి పేరు చెప్పబడుతుంది నాయన రత్నల్ నారాయణ కనుకనే మరి ఎల్లమ్మ వేషాల మీద 516 వింటవరా నారా నాయ జంగమయ్యో ఓరి రారు అరి నాయన తల్లి వేడికి ఎల్లమ్మ రామ రామ
ఓనికెరక అది పొట్టు పోనమంటే తల్లి అది ఆడి వాళ్ళకే గుర్తు రామారామ గుర్తు పోనమంటే ఆడల సంగతి ఆడలకి ఎరగడము మళ్ళీ పార్వతి నాకు సత్యాన బోనమమ్మ రామారామ బోనం ముసలు పెడితే రామారామ అయ్యా సచీన నాయనమ్మ రామారామ పోయిన చచ్చిపోయిన భర్త లేకపోయిన వస్తలేవు అరే మయమున్న భర్తకమ్మ రామారామ బలయాలు వెంటబోయి రామారామ నలుగురిపోయిన భర్త లేపు కట్టుకుంటున్నా పార్వతి తల్లి పార్వతమ్మ సత్యాన పోరాము సత్యాన పోరాము ఓ తల్లి పర్వతి నాయమ్మ పర్వతి బిడ్డ అటువంటి వారి ఎల్లమ్మ ఎందుకు వారి కన్న తల్లి వేడిపోత కన్న తల్లి వేడి కట్టింది ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లి తల్లి తండ్రి వేడిపోతే నీతో చెప్పిండు నీ వేడి కట్టే తండ్రితో చెప్పిన ఆడి వాళ్ళ బలము ఆడి వాళ్ళ కెరకనాట వాళ్ళ మర్యాద వాళ్ళ కెరకనాట అవనాది సత్యాన బలం తెలియటమంటుంది తల్లి ఎల్లమ్మ దేవి వేడుగా ఎల్లమ్మ కన్న తల్లి వేడిక చేయనాడు తల్లి సత్యాన బలం సంజీపుల వరుస మారకట్ట తల్లి నాకు తెలియబెట్టమని నేను అడిగి వచ్చే వరకల్లా బిడ్డ బిడ్డ రాదు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ రాయవ కన్న బిడ్డ రారమ్మ రాయవ కన్న బిడ్డ రారమ్మ నేను పీరవాడ రారమ్మ మరుదుగట్టు ఎల్లమ్మ రారమ్మ మరుదుగట్టు ఎల్లమ్మ రారమ్మ కన్న బిడ్డ రారమ్మ పీరగాని రారమ్మ ఆడి ఆడి అంటారయ్యో బిడ్డ ఆడి అంటారు మోరు అంటారు పీరవాడ రారమ్మ మరుదుగట్టు ఎల్లమ్మ రారమ్మ నా పెద్దవాళ్ళు ఎల్లమ్మ రారమ్మ కన్న బిడ్డ సావరమ్మ బిడ్డ బిడ్డ పొద్దున లేపి 1000 రూపాయల చీర కట్టుకొని ముంగట వదిలేయాలి ఆరు ఆరు అంటారు బిడ్డ ఏనాడు ముట్టికి 3 ఏళ్ళ కైపుల్లో ముట్టికి చుట్టుకొని పోయాలి మోహన్ బంగారు పుల్ల అంటారు బిడ్డ అరే
3 కైపూర్రం ముడ్డి కట్టుకుని పోయినా మోడు బంగారు పుల్ల అంటారు బిడ్డ, ఆడి ఆడి అంటారు, మొగడు అంటారు. అవన్నీ అది సత్యాల పొలం ఎరగలేదు బిడ్డ. బిడ్డల బిడ్డ రాయి పండుగ ఉన్నా, ఇద్దరు పండుగ ఉన్నా, మట్టి కొండగా ఉన్నా, ఇవే ఉన్నాయి కానీ బిడ్డ. కింద పోయే శివకు మీద పోయే పచ్చికి అన్నం పెట్టే హరిదాత మీ తండ్రి లోకాల శంకరుడు. మీద పోయే పచ్చికి కింద పోయే శివకు అన్నం పెట్టే హరిదాత మీ తండ్రి లోకాల శంకరుడు. మీ తండ్రికి ఎరకయా అని బిడ్డ ఒకనాట నాకు మీ తండ్రి పేరు కావే బిడ్డ. అని చెప్పి ఏనాడు రేణుక ఇళ్ళమ్మ ఏమి చేసింది? తల్లి ఇటువంటి మాటలు చెప్పేవరకల్లా నాయనా నాయనా ఇలా తల్లి బయటకు వద్దు తండ్రితో చెప్పుతున్నాడు, తండ్రి బయటకు వద్దు తల్లి పద చెప్తుంది అని చెప్పి రేణుక ఇళ్ళమ్మ వెళ్ళింది. ఎల్లమ్మ రామ
ఏమంటివి అడవిలో నా భర్తకు అధివారం వచ్చింది. ఆదివారం సత్యానపురం సత్యం తప్పకుండా రేజానపురం నిధి తప్పకుండా చట ఆగురు గుండెలు పోసుకొని సత్యానపురం సెలవు పెడితే పెడతా జరా తావు చెప్తాం జరా కూర్చొని బాధపడకురు మేము షాయి తాగుతున్నామని మీకు చెప్తాం షాయి హోటల్ అయినా చెప్పినాం కన్నడ కుంటలు నీళ్ళేవాట హలో మర ఈ మూలకు తెప్పలేసింది ఈ మూలకు కూకుంది ఈ మూలకు అవుతుంది ఈ మూలకు ఇక్కడ ఎవరు లేరు పిల్లలు మొత్తం కిందికి దిగిపోయారు. ఏమైంది పిల్లల పిల్లలు ఒక్కరు లేరు. హలో హరి హరి రఘునందన వారి అభిష్ కథ బకరాజీ దోషిత కథ దశకర్ణజీ తపోపరుడు దండాలు కథల్లా చిల్లు కావడమయ్యా గుండెలు వస్తా బిడ్డ రేణుకాయలమ్మ నాడి ఎండి కొండ మీదకి వచ్చి నాయన సత్యానపురము సంజీవుల్లో వర్షమాల కట్ట అయ్యో నాకు సెలవు పెట్టమంటుంది ఎల్లమ్మ సెలవు పెట్టమన్నప్పుడు విట్టదేవుడు బ్రహ్మదేవుని లోకాల శంకరుడు ముగ్గురు మూర్తులు ఏనాడు కన్న రోజులమ్మా నాది మర్రది. అరే నీది ఏంది మర్రది? నాలుకే మర్రదా నానమ్మ అరే అన్నయ్య నీకు ఏం ఆపద వచ్చింది? ఏం సంపద వచ్చింది? తమ్ముడా నాకు వచ్చిన ఆపద కాదు, నాకు వచ్చిన సంపద కాదు. నా బిడ్డ రేణుకాయలమ్మ ఈనాడు వరకంటే ఒకసారి వచ్చిపోయింది. మరొక బిడ్డ వచ్చేనాడు సత్యానపురం సంజీవుల వరుస వారకట్ట ఈ సెలవు అడుగుతుంది వారి ఇలా అట్ట కాకపోతే నా బిడ్డ నేను లగ్గమాడిందా? ఆడలేదు. లగ్గమాడలేదు కదా? ఆడలేదు. ఇలా పోను ఎట్లా సెలవు పెడతాను నేను? సెలవు పెట్టావు మరి ఇప్పుడు ఏం చేయమంటావా మరి? అరే ఇవో మన బిడ్డ ఉంది కదా ముసలా అడుగుసో. అరే తమ్ముడా అన్నయ్య ఇంత నేను ఒక మాట చెబుతున్నా తమ్మి, నేను ఆడమన్నా లగ్గమాడమన్నా వాడిని లగ్గమాడలేదు. రేణుకాయలమ్మ తనకు నచ్చిన లగ్గమాడింది. ఇలా సత్యాల పనులు సెలవెట్ట తమ్మి.
బిడ్డ ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ శ్రీరవస్తుంది తమ్ములారా రాకుండా పోకుండా ఉక్కి గొల్లాలు సిక్కి తాళాలు ఏనాడు ఏమన్నప్పుడు ఇద్దరు భగవంత నా ఇద్దరు అమ్ములాటారు మా అన్నయ్య చెప్పిన మాట వినకపోతే మంచి ఉంటారా అని చెప్పి రామ రామ రామయ్య రామ నాదయ మాయ రామ రామ రామయ్య రామ నాదయ మాయ అన్నమైన కవితలు ఏమి అయ్యా వట్టవారే రామ రామ రామయ్య వారే అన్నమైన కవితలు ఏమి అయ్యా వట్టవారే రామ రామ రామయ్య వారే ఎల్లమును రాకుండా ఉక్కి తలాలు సిక్కి కొల్లారు నా ఉక్కి తలాలు తండ్రి సిక్కి కొల్లాలు తండ్రి అయ్యో చేయవట్టే బ్రహ్మదేవారామ బ్రహ్మదేవారామ చేయవట్టే విష్ణుదేవారామ విష్ణుదేవారామ ఇతరాలు సిక్కి కొలలు ఏనాడు ఎత్త ఉంటే అమ్మ రేణుక ఎల్లమ్మ గల్లవారు వస్తుంది ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ ఏమంటుంది రేణుక ఎల్లమ్మ నాయనా 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 సంగా సత్యానవరము తెలుగు పెట్టుమంటారా నాయనా ఉక్కి కొల్లారు సిక్కుతారా నాయన నీ కళ్ళల్ల కావడం నాయనా కాళ్ళ దించబోదు నా పేరు ఎల్ల నాయన ఎంత మోసం ఎత్తిరా నాయనారా అయ్యయ్యో నా నాయన నాయన సంగమా అయ్యయ్యో నా నాయన నాయన సంగమా ఎవనాను పున్నవునా నాయన సంగమా నేను ఎవనాను పున్నవునా నాయన సంగమా ఆమె శక్తి ఉన్నారా నాయన సంగమా భూశక్తి ఉన్నారా నాయన సంగమా ఎవరాను పున్నవునా నాయన ఎవరాను పున్నవునా నాయన సంగమా ఆరు వంటలు వండింది ఆరు వంటలు వండింది పూర్వ మంటలు వండింది గోడంత బండారు వట్టి గోడుంతయు మూది వట్టి గోడంతయు మూది వట్టి సర్వజ్యోతి ఎల్లమ్మారా గోడు యాపక పట్టింది సంగరీలో వద్దాలి అమ్మవారి ఎల్లమ్మారా ఎల్లమ్మ ఆరు మంటలు వండింది కోరి మంటలు వండింది తెల్లవారి రేణుక ఎల్లమ్మ అటువంటి వారి రేణుక ఎల్లమ్మ ఆరు మంటలు మండుకుంటా పోరు మంటలు మండుకుంటా నాయన నాయన నీ కళ్ళ కాడు గౌరవం కలరించకపోతే నా పేరు ఎల్లు కాదుంది ఎల్లమ్మ ఎల్లమ్మ ఆరు మంటలు మండి పోరు మంటలు మండి పిడికడి అప్పుడు ఏనాడు చేత పట్టుకొని శిఖముడు విడిచింది శివుని ప్రార్థన చేస్తుంది రైకముడు ఇప్పింది రాముల ప్రార్థన చేస్తుంది ఎల్లమ్మ ఏనాడు పోయమ్మ పిడికడి అప్పుడు బట్టి ఏనాడు ఎండికొండ మీద ఏనాడు కొట్టేవరకల్లా ఎండికొండ మీద ఏనాడు కొట్టేవరకల్లా ఏనాడు లోకాల శంకరుడికి ఏనాడు గుమ్మల ఇప్పుడు గుమ్మతో గూని కొట్టింది తండ్రి నాయనా ఆరు మంటలు మండి పొర మంటలు ధరణి మీద పడిపోయాడు లోకాల శంకరుడు ధరణి మీద పడిపోయారు లోకాల శంకరుడు
సంఖ్య ఏనాడు తన మీద పడిపోయింది 6 మంటలు వండుకుంటా 4 మంటలు వండుకుంటా పాడుకొని ఉండదు కానీ ఏమి చెప్తాడు అయ్యో సంగమయ్యా అరే కుక్కమూర్తి విష్ణుమూర్తిరా విష్ణుమూర్తి కుక్కమూర్తి విష్ణుమూర్తి కుక్కమూర్తి విష్ణుమూర్తి కుక్కమూర్తి విష్ణుమూర్తి అగే ఏమైంది పడుకో ఏమైంది అరే నీకేమైందా ఇంకకు అరే గోగులు వేసిందా ఏ నీకు ఈ గీకుడు ఎల్లుని గీకుడు గరుగుల భాస్కర్ 500 రూపాయలు నాకు 6 మంటలు పడుతున్నాయి కట్టుకోవాలి గేడవుతున్నా ఉంటే అన్నా ఏమైంది 6 మంటలు మండుతున్నాయా అనగా మా మంటలు వేసినాయా అబ్బా నువ్వు లేస్తావు ధర మీద పడిపోయినామే ఇక్కడ ఓలు వండ పెట్టింది నిన్ను కళ్ళు కాదురాక కళ్ళు కాని రాక కళ్ళు అరే తమ్ముడా అయ్యయ్యోనే తమ్ముడా అయ్యయ్యోనే తమ్ముడా తమ్ముడ బ్రహ్మదేవా 7 ఈగలు 3 తమ్ముడు నా ఎంటావడి ఇరవై రోగము దశకత్తా ఉన్నది 20 రోగము మించుకత్తా ఉన్నది మంట మంట పట్టు ఏమైందో మంట అవురా మంట మాడుతున్నా అనుకుంటా అంటే అయ్యయ్యో నా తమ్ముడా అయ్యయ్యో నా తమ్ముడా అయ్యయ్యో నా తమ్ముడా అయ్యయ్యో నా తమ్ముడా కళ్ళనా కలియవు కళ్యాణ దాపరము కిందెడు లోకాలు మీదెడు లోకాలు పరిపాలన చేస్తా కళ్ళు ఓ దేవాయే చెద్దు ఓ దేవాయే కళ్ళు ఓ తమ్ముడా కళ్యాణ మునిగరు అరే నా 2 గంటలు వాయే 2 గంటలు వాయే నీ నోట్ల వన్ను వాడు అవురా నీ కాళ్ళు పోతావే నీ చేతులు పోతావే అంటే కన్ను పోతే కలియో ములి అంటేనా అవును నా కళ్ళు అంటే కన్ను ఉంటే పోతాయి కన్ను అవి నా కళ్ళు వద్ద కలిగి ఉండేటట్టు నా కన్ను పోతుంది నా కలియో ములి అంట అరే అన్నా నేను లేపుతా జరా ఇవో నిన్ను లేపుతా ఎందుకున్నా మేము ఉసులు పెడతా నీ ఆపద సంపద అడిగి నేను పోతా జరా ఇట్లా పట్టు అదే పట్టుక అరే అన్నయ్య పోయిండు తిరగలేదురా అరే అన్నయ్య అయ్యయ్యోనే అన్న దయగల్లాయన్న అన్నా ఏమైంది నీకు నువ్వు మూతికి అనకరా పక్షవాతం వచ్చిందా పక్షవాతం వచ్చింది ఏమై వాడతావు ఏమో సోలుగా వాడుతావు బ్రో ఇడస పెడుతున్నాం మరి అన్నా ఇగో నువ్వు మనిషి కాదేమి ఇగో ఎంటికొండ మీద ఇదివరకు పద సింహాసనం మీద ఉసులు పెట్టండి ఆపద అడుగుతా అన్నా ఇగో నా చేత పట్టుకుంటా బయలు బంధాలుంటాయి మెలగరారా అన్నయ్య బయలు బంధాలుంటాయి మెలగరారా అన్నయ్య చెరువు గుంటాలుంటాయి మెలగరారా అన్నయ్య అయ్య చెరువు గుంటాలుంటాయి మెలగరారా అన్నయ్య అయ్య పములు తేళ్ళు ఉంటాయి మెలగరారా అన్నయ్య అమ్మది పడిగే అరే అమ్మది పడేలు అరే అమ్మది పడి చెప్పేదా అన్న పామురాలు నేనన్నా అమ్మది పడిగ అంటే ఎవరా పామురా నేనంటే అమ్మది పడిగ అంటే అమ్మది గారికి వచ్చింది అది పామే పాము చిన్నదైన పామే పెద్ద పడి ఉండదు దానికి గింతదైన పామే గింతదైన పామే అంటే పడిగి ఉంటది బయలు సరే పాములు తేళ్ళు ఉంటాయి వెలగరారా అన్నయ్య అయ్య చెల్లు గుంటాలుంటాయి వెలగరారా అన్నయ్య అన్న భార్య అమ్మది లేదు అరే నీకేమన్నా తెలివి ఉన్నాదిరా ఎందుకు అన్న బాయ్ అన్నారన్న అమ్మది లోతు అంటే ఎంత లోతు ఉంది అది బాయ్ ఆ,
20 గదాలున్న గంటే 10 గదాలున్న గంటే ఒక గుంటలోతున్న పొక్కనే గుంటలోతు దాని పొక్క కదా దాని కూడా పక్క లోతు అన్న ముళ్ళు ముట్టాలుంటే అన్న ముళ్ళు అమ్మ కూర్చో అరే అన్న అల్లే ముందు కూర్చోరు అది అరే ముల్లే ముళ్ళు ముత్తమంత గిట్లా అంటే సుక్కుమంట తుమ్మములు రోడ్డుకుతుంటే అరే తుమ్మ మురుకు ఈ తమ్ములకు ఒక్కటే గుద్దా ఎట్లా ఈ తమ్ములు ఆడని కొడితే తుమ్మ ముళ్ళు 2 ఎకరాలు పడుతుంది అంతేనా మీ 2 నంగిలో అయ్యా అయ్యా అన్నారా ఇట్లా వసో అబ్బా హీడించాడు మొండిలా చూడదు అరే ఇప్పుడు ఎట్లా కావచ్చు కళ్ళు అంటే కళ్ళు అయిన దేవుడు ఇల్లు చూపిస్తాడు అందుకే అందుకే అంటారు ఏనాడు కుంటోనికి గుడ్డోనికి గూనోనికి ఎడ్డోనికి చెవిటోనికి అసలు నమ్మద్దు అంటారు నీకు కుడతా ఎవడ్రా మంటలు అన్నా అవురా అవురా మంట నన్ను మమ్మల్ని చూస్తే మంటానా అరే బ్రహ్మద అన్న మమ్మల్ని చూస్తే మంటానా నీ పెయ్యి ఎంత మంటానా మంట మరి నీకే పాపం చేసిర్రా మరి అట్లా వాళ్ళు వస్తలేదు దగ్గర ఫేమస్ దగ్గర అనే ఉంటాం ఫేమస్ దగ్గర కానీ అనే ఉంటుంది ఇక నువ్వు ఒక్కరు అడిగితే కిలో కూడి అవురా నేను జల్దీ నడిచిపోవాలని చూస్తున్నాను మంచిగా తిను మంచిగా ఉండు అవురా నువ్వు ఎప్పుడుకుంటావా నా చేత గుర్తా అంతేనా అందరు కదా దాని తింటేనా